ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో నేను నా సాక్ష్యాన్ని నేను కొంచెం పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ఇక్కడ ఉన్న పెద్దలకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు బాబురావు. నేను సులూరుపేట మండలంలో పిండిపాలెంలో టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. నాకు 2025 ఏప్రిల్ ఆ టైంలో నాకు ఇది పరిచయం అయింది. నాకు పరిచయం చేసిన ఆయన మన వరప్రసాద్ అన్న. నాకు నేను ఎందుకు దీనిలోకి రావాల్సి వచ్చింది, లేకపోతే దీన్ని వినాల్సి వచ్చింది అని అంటే, నేను ఆ దినాల్లో కేఆర్పీలో క్రికెట్ ఆడుతూ ఉన్నాం. ఆడింటికి వచ్చాము. కరెక్ట్గా సెకండ్ డేకి ఈ చెయ్యి లేయట్లేదు పైకి, ఈ 2 భుజాలు పని చేయట్లేదు. ఎంత ఇబ్బంది అయిందంటే కనీసం ప్యాంట్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలోకి వచ్చాను నేను. అది 1 డే అయిన తర్వాత 2 డేస్ తర్వాత మళ్ళీ నా ఇక్కడ మోకాళ్ళు కూడా లేక స్టార్ట్ అయ్యి, అసలు నాకు ఏమైపోయిందో అర్థం కావట్లే. నాకు అసలు ఏం జరిగిపోయిందో నేను ఇంతేనేమో అనుకున్నాను. నేను ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఏ జబ్బు అని చెప్తారో తెలియదు అనుకున్నా. అట్లాంటి పరిస్థితుల్లో నాకు ఆ టైంలో వరప్రసాద్ అన్న అన్నారు, తమ్ముడు D3 అంటే D3 గురించి ఇంతకుముందు నరసింహరావు అన్నని మన జూనియర్ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తారు అన్న. మేము వాకింగ్ చేస్తున్నప్పుడు అన్న D3 ఒకటి వేస్తూ ఉంటాడు తమ్ముడు అనేవాడు. నేను దాని గురించి ఎక్కువ పట్టించుకునేవాడిని కాదు. తర్వాత వరప్రసాద్ అన్నతో డిస్కస్ చేశానన్న ఇలా ఉందన్న అంటే, అన్న నాకు ఒక పెద్ద లిస్ట్ పెట్టాడు, తమ్ముడు దీన్ని ఒకసారి నువ్వు చూడు అని. D3ని నేను ఫాలో అయ్యాను. మాకు అప్పుడు చెక్ చేసుకున్నప్పుడు మా D3 23 నా లెవెల్. ఆ తర్వాత నేను ఆ D3ని కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఒక్కొక్క రోజు అన్న చెప్పాడు, ఫస్ట్ 5 వేయి, తర్వాత 4 వేసుకో, తర్వాత 3 వేసుకో అంటే నేను భయపడ్డాం. D3 వేస్తే కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తాయంట అవంటే యూట్యూబ్లో చూస్తూ వచ్చాం అన్నమాట. అయితే అన్న చెప్పింది మాత్రం అంటే ఆయన చెప్పిన 5 D3లు పర్ డే అనేది ఆపేసి రోజుకు 3, 2 అట్లా వేసుకుంటూ వచ్చాం. కరెక్ట్గా 2 వీక్స్కి నాకున్నటువంటి పెయిన్స్ అన్నీ పోయాయి. అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఎప్పుడు ఊహించలేదు. నేనేమనుకున్నా అంటే ఇది మా అత్తమ్మ కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంది, సో ఆమెలాగా అయిపోద్దాం అనుకున్న ఫీలింగ్ అన్నమాట నాకు. సో కానీ దేవుడు అద్భుతంగా హీల్ చేశారు. నేను అప్పటి నుంచి బానన్న లైవ్ని నేను చూస్తూ ఉంటాను అన్న జూమ్లో. చాలా సాక్ష్యాలు నేను విన్నాను. నేను మాత్రమే కాదు, మా ఇంట్లో అందరం, మా పిల్లలకి ఫీవర్ వచ్చిన ఫస్ట్ D3 వేస్తారు పారాసిటమాల్ కంటే ముందు. వాళ్ళు చాలా అంటే వెంటనే రికవరీ మేము చూసామన్నమాట. సో కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రాం. మనము హెల్త్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా, దేవుణ్ణి ఫాలో అవుతూ మన హెల్త్ను కూడా ఫాలో మంచిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది చాలా ఉపయోగకరం. ఇదేదో మనం చాలామందికి నేను ఫోన్లు చేస్తే ఎంత డబ్బులు కట్టాలన్నారు దీనికి. నేను చెప్పేది ఫ్రీ, ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇది రండి అని చెప్పి పిలిచాను నేను. సో కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైంది. మా ఇంట్లో అందరికి ఉపయోగపడింది. ఈ రోజుకి మేము D3 ఫాలో అవుతున్నాం. చాలా సప్లిమెంట్ని మేము అన్న దగ్గర, మన జోయల్ బ్రదర్ దగ్గర తీసుకుంటూ ఉంటాను. మేము హైదరాబాద్ నుంచి తెప్పిస్తూ ఉంటాం. అవన్నీ కూడా మాకు చక్కగా ఉపయోగపడ్డాయి. అప్పటికి ఇప్పటికి చాలా తేడాన్ని మేము చూస్తూ వచ్చాం. ఇప్పటి వరకు నేను ఇప్పటికీ క్రికెట్ ఆడుతూనే ఉంటాం. నాకు ఎక్కడ నొప్పులని అనిపించవు. చాలా హెల్తీగా వెళ్తూ ఉంటాం అన్నమాట. సో కాబట్టి ఇంత ఒక మంచి విషయాన్ని, లేకపోతే ఒక ఈ అవేర్నెస్ని కలిగించినటువంటి బానన్నకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నా.